వెనకేదో ముందరేదో వెడ్డి నేను. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన, వైరాగ్య బోధ, ఆత్మ విమర్శ కోవలోకి వస్తుంది. మనిషి రేపటి గురించి కలలు కంటాడు, కాని మరుక్షణం ఏం జరుగుతుందో తెలియదు. నిద్రపోతే తిరిగి లేస్తామో లేదో తెలియదు. ముసలితనం వస్తున్నా ఇంకా యవ్వనపు వ్యామోహాల్లోనే ఉంటాడు. ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్న తనకు శ్రీ వెంకటేశ్వరుని కృప అనే మందు తప్ప వేరే మార్గం లేదని అన్నమయ్య ఈ కీర్తనలో వాపోయారు. తెలుగు సారాంశం: వెనుక ఏముందో, ముందు ఏముందో తెలియని వెర్రివాడిని నేను. నా మనసు పడుతున్న ఈ భ్రమలు, మరులు తగ్గడానికి మందేదో తెలియదు. వచ్చే జన్మలో సంపదలు కలగాలని నోములు నోముతాను కాని అసలు ఏ రూపంలో పుడతానో నాకే తెలియదు. రాత్రి పడక పరుచుకుని నిద్రపోతాను కాని తెల్లారాక మళ్లీ లేస్తానో లేదో తెలియదు. తెల్లవారగానే అంతా తెలుసు అనుకుంటాను కాని ఏది అబద్ధమో ఏది నిజమో గుర్తించలేను. శరీరానికి ముసలితనం వస్తున్నా ఇంకా సుఖాల వెంటే పరుగెడుతుంటాను. పాపాలు చేసి మర్చిపోతున్నాను కాని చిత్రగుప్తుడు నా లెక్కలన్నీ రాస్తున్నాడని గమనించను. దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతాను కాని నా పాలి దైవమై నన్ను కాపాడుతున్నాడని తెలుసుకోలేకపోతున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇంట్రస్పెక్టివ్ కాంపోజిషన్, Annamaya laments human ignorance regarding the past, future, and the transient nature of life. He calls himself a fool for not knowing what lies ahead or what medicine can cure his mind's delusions. He performs rituals for a prosperous next life without knowing what form he will take. He prepares his bed for sleep, uncertain if he will even wake up. He feels he knows everything at dawn, yet fails to distinguish truth from falsehood. He pursues worldly pleasures while ignoring his aging body and forgets his sins, oblivious to Chitragupta's eternal record. Finally, he seeks God elsewhere, failing to realize that Lord Venkateshwar is right beside him, protecting him at every step. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. వెనకేదో ముందరేదో వెడ్డి నేను నా మనసు మరులు దేర మందేదుకో. భావము: గడచిన కాలంలో ఏం జరిగిందో, రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియని వెర్రివాడిని నేను. నా మనసు నిండా నిండిన ఈ అజ్ఞానపు భ్రమలు, మరులు వదలి సరైన ఔషధం ఏది? వివరణ: మనిషికి కాలంపై అధికారం లేదని, ఆ గందరగోళం నుండి దైవజ్ఞానమే రక్షించాలని పల్లవి సారాంశం. చరణం 1. చేరి మీదటి జన్మము సిరులకు నోమేగాని ఏ రూపై పుట్టుదనో ఎరంగనేను. కోరి నిద్రించపరుచుకునన్నుద్యోగింతుగాని సారె లేతునో లేవనో జాడదెలియ నేను. భావము: వచ్చే జన్మలో గొప్ప సంపదలు, సిరులు కలగాలని వ్రతాలు, నోములు నోస్తాను కాని అసలు మళ్లీ మనిషిగా పుడతానో లేక ఏ జంతువుగా పుడతానో నాకు తెలియదు. నిద్రపోవాలని ఆశగా పడక సిద్ధం చేసుకుంటాను, పరచుకునన్నుద్యోగింతు కాని మళ్లీ ఆ నిద్ర నుండి లేస్తానో లేదో కూడా నాకు తెలియదు. వివరణ: జీవితం యొక్క అనిశ్చితిని, అన్సర్టెంటీ అన్నమయ్య ఇక్కడ కళ్లకు కట్టారు. నిద్రను చిన్న మరణంతో పోల్చినట్లుగా ఉంది ఈ భావం. చరణం 2. తెల్లవారినప్పుడెల్లా తెలిసి తిననేగాని కల్ల ఏదో నిజమేదో కాన నేను. వల్ల చూచి కామినుల వలపించేగాని మొల్లమై నా మేను ముదిసిన దెడగ. భావము: ప్రతిరోజూ తెల్లవారగానే నాకు అంతా తెలుసు అని గర్వపడతాను, కాని ఏది శాశ్వతమైన నిజమో, ఏది అశాశ్వతమైన అబద్ధమో కల్లా తెలుసుకోలేను. కళ్ళెదుట ఉన్న అందాలను చూసి వ్యామోహం చెందుతాను కాని నా శరీరం, మేను ముసలిదైపోతోందనే ముదిసినది నిజాన్ని గమనించను. వివరణ: కాలం గడిచిపోతున్నా మనిషి ఇంద్రియ సుఖాల వెంటే పరుగెడుతూ తన అంతిమ స్థితిని మర్చిపోతాడని భావం. చరణం 3. పాపాలు చేసి మలచి బ్రతుకుచున్నాడగాని వైపుగా చిత్రగుప్తుడు వ్రాయుటెళగా ఏపున శ్రీవెంకటేశు నెక్కడో వెతకేగాని నాపాలి దైవమని నన్ను గాచుటెళగా. భావము: నేను ఎన్నో పాపాలు చేసి వాటిని హాయిగా మర్చిపోయి బ్రతుకుతున్నాను, కాని చిత్రగుప్తుడు నా ప్రతి కర్మను లెక్క రాస్తున్నాడని వ్రాయుట గుర్తించను. శ్రీవెంకటేశ్వరుడు ఎక్కడో ఉన్నాడని ఆతృతతో వెతుకుతాను, కాని ఆయనే నా పాలి దైవమై నన్ను ఎల్లప్పుడూ కాపాడుతున్నాడనే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాను. వివరణ: దైవం మనలోనే, మన పక్కనే ఉన్నాడని,
అంతర్యామి, మన కర్మలన్నిటికీ సాక్షి అని అన్నమయ్య తాత్విక ముక్తాయింపు ఇచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిత్య అనిత్య వస్తు వివేకాన్ని ప్రబోధిస్తుంది. క్షుద్ర వివేకం: లోక విషయాల్లో మనకుండే తెలివితేటలు నిజమైనవి కావు, అవి మనల్ని మరింత భ్రమల్లోకి నెడతాయి. కర్మ సాక్షి: చిత్రగుప్తుని ప్రస్తావన ద్వారా మనిషి తన ప్రతి చర్యకు బాధ్యుడని, ఏదీ మరుగున పడదని అన్నమయ్య గుర్తుచేశారు. సమీప దైవం: దేవుడు ఎక్కడో దూరంగా లేడు, మనల్ని కాపాడే రక్షకుడిగా మనతోనే ఉన్నాడని చెప్పడం ద్వారా భక్తులకు ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించారు. అంతరుమాలిన ఎట్టి అధములాల ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన హరి సర్వోత్తమత్వ స్థాపన, అన్య దేవతా నిరసన కోవలోకి వస్తుంది. లోకంలో చాలామందికి పరమాత్మ ఎవరో, అల్పదేవతలు ఎవరో తెలియక అందరినీ ఒకే గాటన కడతారని, అది పెద్ద దోషమని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. బంగారమిత్తడి, సింహంనక్క వంటి ఉపమానాల ద్వారా శ్రీహరి గొప్పతనాన్ని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఓ విచక్షణ లేని అజ్ఞానులారా! మీరంతా సంతలో కలిసిన గుంపులాగా, సంతకూటమి, వివేకం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బంగారాన్ని ఇత్తడితో కలిపి తూకం వేస్తే అది దోషం అవుతుంది తప్ప సరికాదు. అలాగే గొప్పవాడైన హరితో అల్ప దేవతలను సమానం చేయడం తగదు. సింహాసనంపై కూర్చునే రాజుకు బదులు సేవకుడిని అక్కడ కూర్చోబెడితే అది వెర్రితనం కాదా? హరితో పాటు ఇతర దేవతలను కలిపి కొలవడం విందు పెట్టి అవమానించినట్లే. పగ: సింహం ఉండే గుహలో నక్కలు ఉండలేవు, వాటికి రంధ్రాలే గతి. అలాగే పరమాత్మ అయిన శ్రీ వెంకటేశ్వరుడు ఆత్మలో ఉండగా అల్పదేవతల కోసం పరుగెత్తడం వ్యర్థం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ బోల్డ్ కాంపోజిషన్, Annamaya critiques those who equate the Supreme Lord Sri Hari with minor deities. He calls such people ignorant and compares their lack of discernment to a chaotic crowd in a marketplace. Using vivid analogies, he argues that comparing gold to brass is a sin, and placing a servant on a king's throne is sheer madness. He asserts that worshipping other minor gods alongside the Supreme Lord is an insult to the divine. Just as a lion lives in a majestic cave while foxes hide in burrows, the great Lord Venkateshwar resides in the soul, making the pursuit of lesser gods redundant. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: అంతరుమాలిన ఎట్టి అధములాల పొంత సంతకూటమి పొరిచూపుగాదా. భావము: అంతరము, తేడా తెలియని అజ్ఞానులారా! మీరంతా సంతలో కలిసిన గుంపులాగా, సంతకూటమి, అటు ఇటు తిరుగుతూ ఏది గొప్పదో తెలుసుకోలేకపోతున్నారు. ఇది విచక్షణ లేని చూపు కాదా? వివరణ: విలువైన వస్తువుకు, విలువ లేని వస్తువుకు మధ్య తేడా తెలియకపోవడమే అజ్ఞానమని పల్లవి సారాంశం. చరణం 1: కనక మిత్తడితోడ కలయ సరిదూచితే, అనువవునా అది దోషమవుగాక. ఘనుడైన హరితో గడుహీన దేవతల ననిచి సరివెట్టితే నయమవునా భువిని. భావము: బంగారాన్ని, కనకము తీసుకువచ్చి ఇత్తడితో సమానంగా తూకం వేస్తే అది సరైన పద్ధతి అవుతుందా? అది పెద్ద తప్పు, దోషం అవుతుంది. అలాగే సర్వశ్రేష్ఠుడైన శ్రీహరితో అల్ప దేవతలను, హీనదేవతలు పోల్చడం లేదా సమానం చేయడం ఈ లోకంలో ధర్మం అనిపించుకుంటుందా? వివరణ: పరమాత్మకు, జీవాత్మలకు లేదా ఇతర శక్తులకు మధ్య ఉండే గుణపరమైన వ్యత్యాసాన్ని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 2: పట్టభద్రుడు గూర్చుండే బలుసింహాసనముపై వెట్టిబంటు బెట్టేవారు వెడ్డులే కారా. గట్టిగా శ్రీహరితోడ కలగంప దేవతల బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా. భావము: పట్టాభిషిక్తుడైన రాజు కూర్చునే గొప్ప సింహాసనంపై వెట్టి పనులు చేసే సేవకుడిని బెట్టిబంటు కూర్చోబెట్టేవారు పిచ్చివారు కాదా? పరమాత్మ అయిన శ్రీహరిని, ఇతర చిల్లర దేవతలను, కలగంప దేవతలు కలిపి ఒకే పద్ధతిలో పూజించడం అనేది దేవుడికి విందు పెట్టి అవమానించినట్లే, పగకొన్నట్లే. వివరణ: సర్వలోక చక్రవర్తి అయిన విష్ణువుకు ఇవ్వాల్సిన ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కరం కాదని హెచ్చరిక. చరణం 3: కొంచెక సింహముండేటి గుహ నుండవచ్చునా, పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక. అంచెల శ్రీ వెంకటేశుడాత్మలోనే ఉండగాను, కొంచెపు దైవాల పలువంచలనే కాక. భావము: భయం లేకుండా సింహం ఉండే గుహలో నక్కలు ఉండగలవా? నక్కలకు భూమిలో ఉండే రంధ్రాలే, బొక్కలే నివాసం.
అలాగే పరమోత్కృష్టుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆత్మలోనే అంతర్యామిగా ప్రకాశిస్తుండగా మనుషులు అల్ప దేవతల కోసం దిక్కులు పట్టుకుని తిరగడం వంచన, మోసం కాదా? వివరణ: సింహం వంటి పరమాత్మ హృదయంలో ఉండగా అల్ప ప్రయోజనాల కోసం ఇతర మార్గాలను వెతకడం అజ్ఞానమని ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైష్ణవ పరత్వము మరియు అద్వైత అంతర్యామిత్వం రెండింటినీ సూచిస్తుంది. విచక్షణ, డిసర్న్మెంట్: ఆధ్యాత్మిక మార్గంలో ఏది నిత్యం, పర్మనెంట్, ఏది అనిత్యం, టెంపరరీ అనే వివేకం ఉండాలని అన్నమయ్య నొక్కి చెప్పారు. ఏక దైవారాధన: పరమాత్మ ఒక్కడే అని, ఆయనను ఇతర శక్తులతో సమానం చేయడం వల్ల భక్తిలో ఏకాగ్రత దెబ్బతింటుందని హెచ్చరించారు. అంతర్యామి దర్శనం: దేవుడు మనలోనే ఉన్నాడని, ఆత్మలోనే ఉండగా గుర్తించడమే అన్నిటికంటే గొప్ప పూజ అని సారాంశం. కల్లమాడ దొడ్డముద్ర కటకట. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన విష్ణు పారమ్యము, త్రిమూర్తి తత్వ విశ్లేషణ కోవలోకి వస్తుంది. విష్ణువు సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రి అని, లయకారుడైన శివునికి ఆరాధ్యుడని చెబుతూ అటువంటి పరమాత్మను కేవలం ముగ్గురిలో ఒకడు అని సమానం చేయడం అబద్ధమని, కల్ల అని అన్నమయ్య వాదించారు. పురాణగాథల ఆధారంగా హరి సర్వోత్తమత్వాన్ని నిరూపించిన కీర్తన ఇది. తెలుగు సారాంశం: అయ్యో! అబద్ధం ఆడటం ఈ లోకంలో ఒక పెద్ద ముద్రగా, అలవాటుగా మారిపోయింది. ప్రజలు తమకు తోచిన అబద్ధాలను నిజమని నమ్మబలుకుతున్నారు. బ్రహ్మదేవుడు ఉండగానే మరొకరికి ఆ పదవిని కట్టబెట్టడం, భవిష్యత్తు బ్రహ్మ పదవిపై చర్చలు ఒకెత్తైతే, అసలు ఈ బ్రహ్మను సృష్టించిన విష్ణువును ఆ బ్రహ్మతో సమానం చేయడం తగునా? శివుడు, బ్రహ్మాండాలు అన్నీ విష్ణువు కడుపులోనే ఉన్నప్పుడు ఆయనను త్రిమూర్తులలో సమానుడిగా చూడటం మూర్ఖత్వం. బ్రహ్మ ఎవరి పాదాలు కడిగాడో ఆ పాదతీర్థాన్ని శివుడు ఎవరిని తలమీద మోస్తున్నాడో ఆ శ్రీ వెంకటేశ్వరుడిని కేవలం ముగ్గురిలో ఒకడు అనడం న్యాయం కాదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ పవర్ఫుల్ hymn, Annamaya critiques those who falsely equate Lord Vishnu with the other two of the Trinity, Brahma and Shiva. He calls it a great stamp of falsehood prevalent in society. He argues that Vishnu is the origin of Brahma and holds the entire universe, including Shiva's Kailas, within him. He highlights the Puranic truth that Brahma washed Vishnu's feet and Shiva carries that sacred water, Ganga, on his head. Therefore, calling Lord Venkateshwar just one of the three is a theological error and an injustice to his supreme status. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: కల్లమాడ దొడ్డముద్ర కటకట. చెల్లుబడి కల్లలు చెప్పేరు లోకులు. భావము: అయ్యో! అబద్ధం, కల్ల ఆడటం అనేది ఈ లోకంలో ఒక పెద్ద ముద్రగా, గొప్ప విషయంగా చలామణి అవుతోంది. లోకులు తమ అబద్ధపు మాటలనే నిజమని అందరినీ నమ్మిస్తున్నారు. వివరణ: పరమాత్మ తత్వం తెలియని వారు చేసే తప్పుడు ప్రచారాలను అన్నమయ్య ఇక్కడ విమర్శించారు. చరణం 1: ఇప్పుడేలే బ్రహ్మదేవుడిట్టే ఉండగా మీదటి ఒప్పగు బ్రహ్మపట్టము ఒకరికి వెచ్చపెట్టి, అప్పటి మూడు మూర్తుల ఎందులో నీతని సరి చెప్పబోయే రీమాట చెల్లునా లోకులకు. భావము: ప్రస్తుత బ్రహ్మదేవుడు ఉండగానే రాబోయే కాలంలో మీదటి బ్రహ్మపట్టం ఫలానా వారికి దక్కుతుందని చర్చించడం విడ్డూరం. అసలు బ్రహ్మను సృష్టించిన ఆ పరమాత్మను, విష్ణువును తిరిగి అదే బ్రహ్మతో సమానం చేసి త్రిమూర్తులలో ఒకడు అనడం న్యాయమా? వివరణ: సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా విష్ణువు నాభికమలం నుండి పుట్టినవాడే అని గుర్తు చేస్తున్నారు. చరణం 2: కైలాసము రుద్రుడుగల బ్రహ్మాండ కోట్లు పోలించి విష్ణుడు కడుపున నించుకుండగాను చాలి మూడు మూర్తులలో సరి ఈతడంటాను కూడలై యాడేరుగాక కూడునా లోకులకు. భావము: కైలాసము, రుద్రుడు, శివుడు మరియు అనంతమైన బ్రహ్మాండ కోట్లు అన్నీ ప్రళయకాలంలో విష్ణువు తన కుక్షిలో, కడుపులో భద్రపరుచుకుంటాడు. అంతటి సర్వాధారుడైన విష్ణువును ఆయనలోనే లీనమయ్యే ఇతర మూర్తులతో సమానం అనడం కేవలం మూర్ఖుల, కూడల మాటలే తప్ప విజ్ఞుల మాటలు కావు. వివరణ: విరాట్ స్వరూపుడైన విష్ణువు సకల సృష్టికి మూలమని తాత్పర్యం. చరణం 3: ధను డీతని పాదము గడిగే బ్రహ్మదేవుడు, మునుముట్టి శిరస్సున మోచే శివుడు, ఒనర మూడు మూర్తులం దొకడు శ్రీ వెంకటేశు.
అనుమాట ఇది తగవవునా లోకులకు. భావము వామనావతారంలో త్రివిక్రముడే ఎదిగిన ఈ స్వామి పాదాలను బ్రహ్మదేవుడు కడిగాడు. ఆ పాదాల నుండి ఉద్భవించిన గంగను శివుడు భక్తితో తన శిరస్సుపై మోశాడు. ఇంతటి ఘనత కలిగిన శ్రీవేంకటేశ్వరుడిని త్రిమూర్తులలో ఒకడు అని సామాన్యంగా మాట్లాడటం లోకానికి తగదు, న్యాయం కాదు. వివరణ: బ్రహ్మ, శివుల కంటే విష్ణువు సర్వోన్నతుడని నిరూపించే అత్యంత ప్రసిద్ధమైన పురాణ సాక్ష్యాన్ని అన్నమయ్య ఇక్కడ ప్రస్తావించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన హరి సర్వోత్తమత్వాన్ని తర్కంతో నిరూపిస్తుంది. పాదశౌచం, బ్రహ్మ కడిగిన పాదాలు, శివుడు మోసిన గంగా అనే అంశం ద్వారా విష్ణువు అందరికీ ఆరాధ్యుడని నిరూపించారు. కుక్షిలో బ్రహ్మాండం, సృష్టి, స్థితి, లయకారకులైన వారు కూడా అంతిమంగా విష్ణువులోనే లీనమవుతారని ప్రళయకాల సూచన వివరించారు. వైష్ణవ సిద్ధాంతం: ఇతర దేవతలు పదవీ దేవతలు అని, శ్రీమన్నారాయణుడు ఒక్కడే నిత్యుడు, విభుడు అనే విశిష్టాద్వైత భావన ఇందులో ప్రతిధ్వనిస్తుంది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన ఆత్మజ్ఞానం, స్థితిప్రజ్ఞత గురించి తెలుపుతుంది. సత్యాన్ని తెలుసుకుంటే ఈ జీవితం ఒక కల వంటిదని, అప్పుడే మోక్షం లభిస్తుందని అన్నమయ్య వివరించారు. దైవాన్ని నమ్మిన దాసునికి ఇహలోక పరలోక భేదాలు ఉండవని, అంతా దైవమయమేనని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: జీవిత పరమార్థం తెలిస్తే అది మోక్షం, తెలియకపోతే సంసార బంధం. జ్ఞానికి ఈ బ్రతుకు ఒక కల వంటిది. దేహంపై ఆశ లేనివానికి సుఖదుఃఖాలతో పనిలేదు. కర్మఫలాన్ని ఆశించని యోగికి పాపపుణ్యాల పట్టింపు ఉండదు. నిరాహారి అయిన ధీరునికి అమృతమైన విషమైన ఒకటే. ప్రపంచాన్ని త్యజించిన వివేకికి చుట్టాలనేవారు, శత్రువులనేవారు వేరుగా ఉండరు. శ్రీవేంకటేశ్వరుని నమ్మిన ధన్యునికి భయం, మరుపు అనేవి ఉండవు. ఆ స్వామి చిత్తంలోనే ఉన్నప్పుడు ఇవతల, అవతల అనే తేడాలే ఉండవు. English summary: in this philosophical hymn, Annamaya asserts that spiritual realization leads to liberation, moksha, while ignorance keeps one bound to the cycle of life. For an enlightened being, life is like a dream. He explains that one who is detached from the body remains unaffected by joy or sorrow, and a yogi who seeks no fruits of action is beyond sin and merit. To a person with controlled senses, poison and nectar are the same. A wise person who has renounced worldly attachments sees no difference between kin and foe. For a devotee who trusts in Lord Venkateshwar, there is no fear or forgetfulness, as the Lord resides within their heart, erasing all dualities. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికిని. భావము: సత్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని గ్రహిస్తే అది మోక్షం, గ్రహించలేకపోతే అది బంధం. జ్ఞాని అయిన వాడికి, ఘనునికి ఈ జీవితం కేవలం ఒక కల వంటిది. వివరణ: మేల్కొన్న వానికి కల ఎలా అసత్యమో, జ్ఞానోదయమైన వానికి ఈ సంసారం అలా అనిపిస్తుందని భావం. చరణం 1: అనయము సుఖమేడ దవల దుఃఖమేడది, తనువుపై నాసలేని తత్వమతికి, పునిగితే బాపమేది పుణ్యమేది కర్మమందు, వనర ఫలములని యోగికిని. భావము: శరీరంపై వ్యామోహం లేని తత్వవేత్తకు సుఖం ఎక్కడిది, దుఃఖం ఎక్కడిది? అతడు రెండింటినీ సమానంగా చూస్తాడు. కర్మలు చేస్తున్న ఫలితాన్ని ఆశించని నిష్కామ కర్మ యోగికి పాపం కాని పుణ్యం కాని అంటవు. వివరణ: ఇది భగవద్గీతలోని కర్మణ్యేవాధికారస్తే అనే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది. చరణం 2: తగిన యమృతమేది, తలపగ విషమేది, తెగి నిరాహారి అయిన ధీరునికిని. పగవారనగ వేరి, బంధులనగ వేరి, వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. భావము: ఇంద్రియ నిగ్రహం కలిగిన ధీరునికి అమృతం, విషం రెండూ ఒక్కటే. అసహ్యకరమైన ఈ ప్రపంచ బంధనాలను వదిలేసిన వివేకికి శత్రువులని, మిత్రులని విచక్షణ ఉండదు. అందరినీ ఆత్మస్వరూపులుగానే చూస్తాడు. వివరణ: ద్వంద్వాలకు, పేయర్స్ ఆఫ్ ఆపోజిట్స్, అతీతమైన స్థితిని ఇక్కడ వివరించారు. చరణం 3: వేవేలు విధులందు వెడుపేది మలుపేది, దైవము నమ్మిన ఎట్టి ధన్యునికిని. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు.
ఈవలేది యావలేది ఇతని దాసునికి. భావము: దైవమే సర్వస్వమని నమ్మిన ధన్యునికి ఏ పనుల్లోనూ భయం కాని, దేవునిపై మరుపు కాని కలగదు. శ్రీ వెంకటేశ్వరుడు ఎప్పుడూ తన మనస్సులోనే ఉన్నాడని తెలిసిన దాసునికి ఇహలోకం, ఈవల, పరలోకం, యావల అనే తేడాలు ఉండవు. అంతా విష్ణుమయమే. వివరణ: భక్తుడు భగవంతునితో అనుసంధానమైనప్పుడు దేశకాల భేదాలు నశిస్తాయని తాత్పర్యం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ద్వైతాద్వైత సమన్వయ జ్ఞానం గురించి బోధిస్తుంది. క్షీర న్యాయం కల బ్రతుకును కలగా వర్ణించడం ద్వారా ప్రపంచం యొక్క అశాశ్వతతను అన్నమయ్య ఎత్తిచూపారు. స్థితిప్రజ్ఞత: సుఖదుఃఖాలు, పాపపుణ్యాలు మనసు ఏర్పరుచుకున్న భ్రమలే తప్ప ఆత్మకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సర్వసమత్వభావం: శ్రీ వెంకటేశ్వరుని శరణు వేడిన దాసునికి పరమాత్మ అంతటా కనిపిస్తాడు కాబట్టి శత్రుమిత్ర భేదాలు నశిస్తాయని వివరించారు. నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైరాగ్యము, శరణాగతి కోవలోకి వస్తుంది. మనిషి తన అనుష్ఠానాలను, కులాన్ని, చదువును, సంపదను చూసుకుని గర్వపడతాడు. కాని ఇవన్నీ బంధాలే తప్ప ముక్తిని ఇవ్వవు. కేవలం శ్రీహరిదాస్యం మాత్రమే నమ్మదగినదని, తన వద్ద ఉన్నదల్లా పత్రపుష్ప సమానమైన భక్తి మాత్రమేనని అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరునికి విన్నవించుకుంటున్నారు. తెలుగు సారాంశం: ఓ శ్రీనివాస, నీ దాస్యం ఒక్కటే శాశ్వతంగా నమ్మదగినది. నీ చిత్తమే, అనుగ్రహమే నా అదృష్టం. కేవలం బాహ్య అనుష్ఠానాలను నమ్మితే ఈ శరీరం మలమూత్రాల ప్రోగు మాత్రమేనని తెలుస్తోంది. ఉత్తమ జన్మ ఎత్తానని గర్వపడితే అది కర్మల ఊబిలో చిక్కుకున్నదని అర్థమవుతోంది. శాస్త్రాలను చదివితే అవి మతాల మధ్య పోరాటాలకు దారితీస్తున్నాయి. నా మనసును నమ్ముకుంటే అది ఇంద్రియాలకు బానిసైపోయింది. ఇక భార్య, బిడ్డలు, ధనం, భూములు కేవలం రుణానుబంధాలు మాత్రమే. ఓ శ్రీ వెంకటేశ్వర, చిత్రంగా నన్ను నీవే కాపాడాలి. నా భక్తి అంతా నీకు పత్రం, పుష్పం సమర్పించినంత స్వల్పమే. ఇంగ్లీష్ సమ్మరీ: In this composition, Annamaya emphasizes that the only reliable refuge is serving the Lord, Dasyam. He dismisses rituals, noble birth, academic learning, and worldly possessions as transient or binding. He points out that the body is pill, high birth is a result of karma, and scriptures often lead to sectarian debates. Even the mind is not trustworthy as it is a slave to the senses. Family and wealth are merely karmic debts. Ultimately, he surrenders to Lord Venkateshwar, stating that his meager devotion is like a simple offering of a leaf or a flower, and only the Lord's will can save him. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: నీ దాస్యమొక్కటే నిలిచి నమ్మగలది. శ్రీదేవుడవు నీ చిత్తము నా భాగ్యము. భావము: ఓ లక్ష్మీపతి, నీకు దాస్యం చేయడం ఒక్కటే ఎల్లప్పుడూ నిలకడగా ఉండేది, నమ్మదగినది. నీవు దైవానివి, నీ సంకల్పమే చిత్త నా అదృష్టం. వివరణ: భగవత్ కైంకర్యమే పరమార్థమని, మన సుఖదుఃఖాలు దైవాధీనమని పల్లవి సారాంశం. చరణం 1: అనుష్ఠానములు గతిని నమ్మిచేసితినా, తను విధి మలమూత్రముల ప్రోగు, జనులలో నుత్తమపు జన్మమే నమ్మితినా, వనర కర్మమనే ఓదానబడినది. భావము: కేవలం మతాచారాలు, అనుష్ఠానాలే నాకు గతి అని నమ్మిచేస్తే ఈ దేహం మలమూత్రాల కుప్ప మాత్రమే కదా. అవి ఆత్మను శుద్ధి చేయలేవు. లోకంలో గొప్ప జన్మ ఎత్తానని గర్వపడితే అది కేవలం కర్మలనే ఊబిలో ఓదాన పడి ఉన్నదని తెలిసింది. వివరణ: బాహ్యక్రియలు, కులగర్వం మోక్షానికి దారి తీయవని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. చరణం 2: చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా, పొదలిన మతముల పోరాటమది, మదిమది నుండిన నామనసే నమ్మితినా, అదియును నింద్రియాల కమ్ముడు పోయినది. భావము: చదువులను, శాస్త్రాలను నమ్ముకుంటే అవి వివిధ మతాల మధ్య వాదోపవాదాలకు, పోరాటాలకు, మతముల పోరాటము కారణమవుతున్నాయి. పోనీ నా మనసును నేను నమ్ముకుందామా అంటే అది ఇంద్రియాలకు బానిస అయిపోయి అమ్ముడుపోయింది. వివరణ: పొడి పాండిత్యం వల్ల శాంతి కలగదని, ఇంద్రియాల వేగం ముందు మనసు నిలబడలేదని తాత్పర్యం. చరణం 3:
పుత్రదారధన ధాన్య నమ్మితినా పాత్రమగు రుణానుబంధములవి చిత్రముగా నన్నుగావు శ్రీ వెంకటేశ నీవే పత్రపుష్పమాత్రమే నా భక్తియెల్లా నీకు భావము భార్యాబిడ్డలు ఆస్తిపాస్తులను నమ్ముకుంటే అవి కేవలం గత జన్మల రుణానుబంధాలు మాత్రమే. ఓ శ్రీ వెంకటేశ్వర, విచిత్రమైన ఈ సంసారం నుండి నీవే నన్ను కాపాడాలి. పత్రం పుష్పం ఫలంతోయం అన్నట్లుగా నాకున్న కొద్దిపాటి భక్తినే నీకు సమర్పిస్తున్నాను. వివరణ: లౌకిక బంధాల అశాశ్వతతను తెలిపి భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి చేయడమే ఈ కీర్తన ముక్తాయింపు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆర్త ప్రపత్తి, నిస్సహాయ స్థితిలో భగవంతుని వేడుకోవడం ని సూచిస్తుంది. దేహ నైత్య భావన, దేహం అపవిత్రమైనదని గుర్తించడం ద్వారా వైరాగ్యం కలుగుతుందని అన్నమయ్య సూచించారు. శాస్త్ర పాండిత్యం వర్సెస్ భక్తి: శాస్త్రాలు కేవలం తర్కానికి పనికివస్తాయి, కాని భక్తి మాత్రమే ముక్తిని ఇస్తుంది. భక్తి మార్గం: భగవంతుడు మన నుండి పెద్ద పెద్ద కార్యాలు కోరడు. భక్తితో ఇచ్చే చిన్న పుష్పాన్ని, పత్రపుష్ప మాత్రము కూడా స్వీకరిస్తాడని భగవద్గీత సారాన్ని ఇక్కడ పలికించారు.